బ్రేకింగ్ న్యూస్. గద్వాల రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. బీఫామ్ల కేటాయింపులో పంచాయతీ కొనసాగుతుంది. గంటల వ్యవధిలోనే సీన్ రివర్స్ కావడంతో సరిత వర్గం అవాక్కైంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 6 అభ్యర్థుల బీఫామ్లు రద్దు కావడంతో గద్వాల రాజకీయం రసవత్తరంగా మారింది. తొలుత సరిత వర్గానికి 8, 10, 11, 12తో పాటు 14, 29, 36 వార్డులకు సంబంధించి బీఫామ్లను కేటాయించారు. దీంతో ఉత్సాహంగా ఎన్నికల అధికారుల వద్దకు వెళ్లిన సరిత అనుచరులు షాక్ తిన్నారు. అప్పటికే ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అభ్యర్థులు బీఫామ్లు సమర్పించేశారని అధికారులు స్పష్టం చేశారు. సరిత వర్గానికి ఇచ్చిన 7 ఫామ్లలో ఏకంగా 6 బీ ఫామ్లను అధికారులు రద్దు చేశారు. కేవలం 14వ వార్డు నుంచి పోటీ చేస్తున్న శంకర్ కు మాత్రమే బీ ఫామ్ దక్కగా మిగిలిన 6 అభ్యర్థుల ఆశలు ఆవరయ్యాయి. మొత్తం 36 వార్డులకు గాను ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వర్గానికే బీ ఫామ్లు దక్కడంతో సరిత వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తమను నట్టేటా ముంచారని, ఇది ముమ్మాటికి మోసమే అంటూ సరిత వర్గీయులు నిప్పులు చెరుగుతున్నారు. బీఫామ్లు ఇచ్చి మరీ వెనక్కి తీసుకోవడంపై హైకమాండ్ తీరును తప్పుపడుతున్నారు. ఇప్పుడు ప్రతీకార చర్యగా సరిత వర్గీయులంతా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. సొంత పార్టీలోనే ఈ బీఫామ్ల యుద్ధం ఎటుదారి తీస్తుంది. ఎమ్మెల్యే వర్సెస్ సరిత మధ్య నడుస్తున్న ఈ పోరులో గెలిచేదెవరు? ఇప్పుడు గద్వాల ఓటరు తీర్పు ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, అటు గద్వాలలో బీఫామ్ల రగడ ఇంకా కొనసాగుతుందని చెప్పాలి. అయితే బీఫామ్లు కేటాయించినప్పటికీ కూడా వాటిని ఎందుకు రద్దు చేశారంటూ కూడా సరిత వర్గం అయితే ఇప్పుడు ప్రశ్నిస్తుంది. అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? దీనిపై ఏమైనా అధికారులు స్పందించారా? అఖిల, రాష్ట్ర వ్యాప్తంగా గద్వాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వాతావరణంపై అందరి దృష్టి పడిందని చెప్పవచ్చు. ఇక్కడ రాజకీయాలు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పూర్తి స్థాయిలో వేడి రాజకీయాలు చేసుకుంటున్నాయి. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుండి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మరియు జిల్లా జెడ్పీ వైస్ చైర్పర్సన్ గా ఉండి మాజీగా ఉన్నటువంటి సరిత వర్గీయుల మధ్య పూర్తి స్థాయిలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి బీఫామ్ల విషయంలో లొల్లి స్టార్ట్ అయింది. ఈ లొల్లికి ప్రధానంగా దీనంతా కూడా సక్రమంగా పూర్తిగా కంప్లీట్ చేయాలి, దీన్ని సద్దుమణిగించాలనే క్రమంలో కూడా పూర్తిగా నేరుగా మంత్రి వాకిటి శ్రీహరితో పాటు ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నటువంటి సంపత్ కుమార్ సైతం రంగంలోకి దిగాడు. ఒకవైపు ఎమ్మెల్యే అదేవిధంగా సరిత వర్గీయులతో మాట్లాడి బీఫామ్ల పంపకాల్లో ఇబ్బందులు తలెత్తకుండా చూస్తూనే ఒకవైపు మొత్తం 36 వార్డులు ఉన్నాయి. దానికి సంబంధించి 37 వార్డులు ఉన్నాయి. దాంట్లో 7 వార్డులను సరిత వర్గానికి కేటాయిస్తూ బీఫామ్లు కూడా డిక్లేర్ చేశారు. కానీ ఆ బీఫామ్లు తీసుకొని వెళ్ళినటువంటి అభ్యర్థులకు మున్సిపల్ ఆఫీస్ లో చేదు అనుభవం ఎదురైంది. అప్పటికే ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి అనుచర వర్గం అంతా కూడా 36 బీఫామ్లు సబ్మిట్ చేశారని చెప్పడంతో ఒక్కసారిగా సరిత వర్గీయులు తెల్లబోయారు. 2 బీఫామ్లు ఇవ్వడంతో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. మమ్మల్ని పూర్తిగా జెండాలు మోసినటువంటి కార్యకర్తలను కాదని వారిని ఇబ్బందులకు గురి చేసేందుకే ఈ విధంగా కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్టు కూడా కాంగ్రెస్ ముఖ్య నేతలు చేస్తున్నారని కూడా పూర్తిగా అక్కడ ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో సరిత సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. మొత్తంగా సి ఫామ్లు తీసుకొని వచ్చి, అంటే బీఫామ్లకు సబ్మిషన్ గా సి ఫామ్లు ఇవ్వాల్సి వస్తుంది. బీఫామ్లు ఎవరికి ఇచ్చారో క్లారిటీగా సి ఫామ్ లో పొందుపరుస్తారు. దాన్ని జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి రాజీవ్ రెడ్డి కూడా అక్కడికి వచ్చి దానికి అనుబంధంగా సి ఫామ్లను సబ్మిట్ చేశాడు. దాంట్లో సరిత వర్గానికి కొందరు పేర్లు వస్తాయనుకున్నారు. కానీ ఎక్కడ కూడా 7 వార్డుల్లో 6 వార్డుల్లో ఎక్కడా రాలేదు. ఒక 14వ వార్డుకు సంబంధించి శంకర్ అనే అభ్యర్థికి మాత్రమే అక్కడ బీఫామ్ కు సంబంధించి తను పోటీలో ఉండబోతుండటంతో మిగతా వారందరూ కూడా నిరాశతో వెనుదిరిగారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి టైంలో మున్సిపల్ ఎన్నికలు అనేది అక్కడ రాజకీయ వాతావరణాన్ని మరింత హిట్టెక్కిస్తుంది. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక సంచలనంగా మారుతుంది. ఎందుకు బీఫామ్లు 2 ఇచ్చారు అంటూ కూడా పూర్తి స్థాయిలో సరిత వర్గీయులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 37 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇక సరిత వర్గీయులు 35 మంది కూడా రెబల్ గానే ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతుండడంతో పూర్తిగా ఇది ఆయా ప్రధాన పార్టీలకు కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా అభ్యర్థులు రెబల్ గా బరిలో ఉండడంతో కాంగ్రెస్ పార్టీకి కూడా నష్టం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని
తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఒకవైపు బీఆర్ఎస్ మరోవైపు బీజేపీ కూడా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మరి గద్వాల రాజకీయాల్లో పూర్తిగా పెను మార్పులు రాబోతున్నాడని కూడా ఇది ఒక సంకేతంగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే నారాజులో ఉన్నటువంటి జిల్లా జెడ్పీ వైస్ చైర్పర్సన్ మాజీగా ఉన్న ఎవరైతే ఉన్నారో వారు తమ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, తమ రాజకీయ ప్రస్థానం ఎటువైపు అడుగులు వేయబోతారనేది మాత్రం సర్వత్రా ఆసక్తిని నిలకెత్తిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ బీఫామ్ల లొల్లి కాస్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మొత్తంగా దీనికి ఎండ్ కార్డు పడ్డప్పటికీ పార్టీ జెండాలు మోసినటువంటి కార్యకర్తలకు ఈరోజు బీఫామ్లు కేటాయించడంలో కొంతమంది పూర్తిగా దూరం చేశారని కూడా సరిత వర్గీయులు చెప్తున్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి కొంతమంది కొమ్ము కాస్తూ తమకు అన్యాయం చేశారంటూ కూడా సరిత వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ లో మరి రాబోయే ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ఏ విధంగా ముందుకు వెళ్తారు, రెబల్ గా ఏ విధంగా తమ ప్రచారాన్ని కొనసాగిస్తారు, తమ వర్గాన్ని గెలిపించుకోవడానికి సరిత ఎలాంటి వ్యూహరచనలతో ముందుకు వెళ్తుంది, బీఫామ్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తన వర్గాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లి ఎన్నికల్లో గెలిపించుకోవడం అనేది మాత్రం చాలా ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకోబోతుంది. దీనిపైన అధిష్టానం కూడా గుర్రుగా ఉన్నట్టు సమాచారం అందుతుంది. పార్టీ లైన్ మీరిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి గద్వాల జిల్లాలో కనపడుతుంది. అఖిల శంకర్, అయితే ఏదైతే ముందు నుంచి కూడా అటు సరిత వర్గీయులకి అయితే కొన్ని బీఫామ్లు ఇచ్చి కూడా అసలు ఎందుకు ఇచ్చిన తర్వాత డిక్లేర్ చేశారంటూ కూడా వారైతే ప్రశ్నిస్తున్నారు. అంటే అధిష్టానం పిలుపు నిర్ణయం మేరకి ఇదంతా జరిగిందనుకోవచ్చా, లేదంటే మధ్యలో ఎవరైనా వాంటెడ్ గానే ఈ బీఫామ్లు క్యాన్సిల్ చేశారనుకోవచ్చా? అసలు సరిత వర్గీయులు ఏమంటున్నారు? ఎస్ అఖిల, ఎప్పుడైతే ఈ బీఫామ్ల వ్యవహారం కాస్త హాట్ టాపిక్ గా మారుతుందో అప్పటి నుంచే దీన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. సరిత వర్గం డిమాండ్ చేసినట్టుగా మొత్తం 37 వార్డులకు సంబంధించి 7 వార్డుల్లో మాత్రం సరిత వర్గానికి బీఫామ్లు ఇవ్వాల్సి ఉంది. ఇదంతా కూడా సమస్య సద్దుమణిగింది అనుకున్నారు, బీఫామ్లు ఇచ్చారు కూడా వాళ్ళకి. కానీ బీఫామ్లు సబ్మిషన్కి పోయినప్పుడు మాత్రం అక్కడ పరిస్థితి మొత్తం కూడా తారుమారైంది. అప్పటికే బీఫామ్లు ఆ వార్డుల నుంచి సబ్మిట్ చేశారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అని చెప్పడంతో వీళ్ళంతా కూడా బిక్కముఖాలేశారు. కానీ దీంట్లో అధిష్టానం తప్పు ఎలాంటిది లేకపోయినప్పటికీ కొంతమంది కావాలనే కక్ష సాధింపు చర్యల కోసం తమ వర్గానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే మాత్రం సరిత వాదన. దీనికి సంబంధించి ఇప్పటికే సరిత భర్తగా ఉన్నటువంటి తిరుపతి సైతం మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు సంబంధించినటువంటి వివరాల్లో తప్పులు తడకలు ఉన్నాయంటూ కూడా మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగాడు. అయినప్పటికీ దీంట్లో ఎలాంటి మార్పు రాలేదు. మొత్తంగా నిన్న ఉదయం నుంచి కూడా వాకిడి శ్రీహరి, మంత్రి వాకిడి శ్రీహరి, ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నటువంటి సంపత్ కుమార్ సైతం దీనంతా కూడా సద్దుమణిగించి బీఫామ్లు ఇచ్చారు, అంతా అయిపోయింది అనుకున్నారు. కానీ ఈ వ్యవహారంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది హాట్ టాపిక్ గా మారింది. దీన్ని తెలుసుకున్నటువంటి డిసిసి అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి సీఫామ్ ఉంటుంది, దీనికి అనుబంధంగా ఒక సీఫామ్ ను సబ్మిట్ చేయాలి. ఎందుకంటే ఈ సీఫామ్ అనేది ఎవరికైతే బీఫామ్ ఇచ్చిందో వీళ్ళే మా అభ్యర్థులు అని చెప్పడానికి 2 బీఫామ్లో ఏది నిజమైంది తేల్చేందుకు ఇవ్వాల్సినటువంటి ఫామే సీఫామ్. ఇది రాజీవ్ రెడ్డి అప్పటికి ఆ బీఫామ్లు తమ ఎవరికైతే ఇచ్చారో ఆ వివరాలను మొత్తం పొందుపరుస్తూ కూడా ఎన్నికల కమిషన్ కు మున్సిపల్ ఎన్నికల కమిషనర్ కు దీన్ని సమర్పించాడు. దానిలో భాగంగానే ఆ సీఫామ్ లో కూడా హరిత వర్గీయులకు సంబంధించి ఎవరి పేరు లేకపోవడం, ఒక 14వ వార్డుకు సంబంధించినటువంటి వర్గంలో శంకర్ అనే ఒక అభ్యర్థికి బీఫామ్ దక్కింది. మిగతా వాళ్ళంతా కూడా తీవ్ర నిరాశలలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్. ఇక ఈ రోజు నుంచి అక్కడ రసవత్తర రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని చెప్పి కూడా అందరి దృష్టి గద్వాల జిల్లా పైన పడింది. దీని మీద సరిత ఏ విధంగా స్పందిస్తుంది, వాళ్ళ అభ్యర్థులకు సంబంధించి ఏ విధమైనటువంటి దిశానిర్దేశాలతో ముందుకు పోబోతున్నారనే మాత్రం సర్వత్రా ఆసక్తిని రేకెత్తినతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ దీన్ని అనుకూలంగా తమకు మార్చుకొని ఓటు కొల్లగొట్టేందుకు ప్రణాళిక రచించినటువంటి సిచ్యువేషన్ గద్వాల జిల్లాలో కనపడుతుంది. అఖిల, రైట్ శంకర్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం అయితే గద్వాల జిల్లాలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అలాగే సరిత వర్గీయుల మధ్య అయితే బీఫామ్ల రగడ ఇంకా కొనసాగుతుందని చెప్పాలి. ముందుగా మాకు బీఫామ్లు కేటాయించి సో ఏదైతే సబ్మిట్ చేసేటప్పుడు ఎందుకు డిక్లేర్ చేశారంటూ కూడా సరిత వర్గీయులు నిప్పులు జరుగుతున్నారు. అయితే మేము అందరూ కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామంటూ కూడా వాళ్ళైతే ఇండిపెండెంట్ గా దాఖలు చేశారు. మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది, ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది కూడా మున్సిపల్ ఎలక్షన్ల అనంతరం చూడాలి.